రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కొంతకాలంగా కాంగ్రెస్కు దూరంగా ఉంటున్న ప్రతిపక్షాలు ఈ విషయంలో రాహుల్కు మద్దతు పలుకుతున్నాయి. తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నల్ల దుస్తుల ప్రదర్శనలో మమతా బెనర్జీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొంది. రాహుల్ గాంధీకి అండగా నిలబడింది. గాంధీ అనర్హత వేటుపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు స్పందించాయి. రాహుల్కు అండగా నిలుస్తున్నాయి. రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటుకు నిరసనగా తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. కాంగ్రెస్ నాయకులు నల్ల దుస్తులు వేసుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో మమతా బెనర్జీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా పాల్గొంది. టీఎంసీ తరపున ఆ పార్టీ నాయకులు ప్రసూన్ బెనర్జీ, జవహర్ సర్కార్ ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆందోళనలో టీఎంసీ పాల్గొన్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య దూరం పెరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఇటీవల కాంగ్రెస్ రహిత కొత్త రాజకీయ కూటమికి మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలందాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నల్లదుస్తుల నిరసన కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనడం అందరినీ అయితే తమ మద్దతు రాహుల్ అనర్హత వివాదానికి పరిమితమని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ రాజకీయాల అంశానికొస్తే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్తో తాము సమాన దూరం పాటిస్తామని టీఎంసీ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ సంగతి ఎలాగున్నా తమతో కలిసి వచ్చే అన్ని ప్రతిపక్షాలను తాము కలుపుకుని పోతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి సహా మొత్తం 17 బీజేపీయేతర ప్రతిపక్షాలు పాల్గొన్నాయి. ఇదిలా ఉంటే అనర్హత అంశంతో కాంగ్రెస్ కు, అలాగే రాహుల్ గాంధీకి ప్రజల్లో సానుభూతి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమైనా బీజేపీయేతర ప్రధాన ప్రాంతీయ పార్టీల మద్దతు కాంగ్రెస్ పార్టీకి లభిస్తోంది.